హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నాయుడు స్టడీ సైకిల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఎలక్ట్రిసిటీ టాపిక్ సంబంధించి 8 మార్క్ క్వశ్చన్స్, ఫిజిక్స్ 8 మార్క్స్ క్వశ్చన్ సంబంధించి సిరీస్ కనెక్షన్ క్వశ్చన్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఏంటండి సిరీస్ కనెక్షన్ క్వశ్చన్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్వశ్చన్ చూడండి. Deduce the expression for the equivalent resistance of 3 resistors connected in series in an electric circuit. క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఒక ఎక్స్ప్రెషన్ రాయమన్నారు. దేనికి ఎక్స్ప్రెషన్ రాయమన్నారు? 3 రెసిస్టర్స్ కలిగి ఒక కనెక్షన్లో ఉన్నాయంట. ఏ టైప్ ఆఫ్ కనెక్షన్లు? సిరీస్ కనెక్షన్లు ఉన్నాయి. 3 రెసిస్టర్స్ అనేవి సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. అయితే ఈ 3 రెసిస్టర్స్కి కలిపి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్కి ఎక్స్ప్రెషన్ రాయమన్నారు. ఈ 3 రెసిస్టర్స్కి కలిపి ఈక్వివాలెంట్ రెసిస్టర్స్కి ఎక్స్ప్రెషన్ అనేది రాయమన్నారు అనమాట. లేదా ఎక్స్ప్లెయిన్ ద డెరివేషన్ ఆఫ్ ఆర్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇలా అయినా క్వశ్చన్ అనేది ఇస్తారు. రెండిట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా ఇస్తారు. అయితే క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ ఎలా చేయాలంటే ముందు దీనికి డయాగ్రామ్ అనేది వేయాలన్నమాట. ముందు క్వశ్చన్ ఇచ్చారు కదా, ఏమన్నారు? 3 రెసిస్టర్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయన్నారు. అవునా? అయితే చూడండి, ముందు రెసిస్టర్ సింబల్ ఏంటో తెలియాలి. ఇదేనా రెసిస్టర్ యొక్క సింబల్? ఓకేనా? ఇదేంటండి దేని సింబల్? రెసిస్టర్ యొక్క సింబల్. అయితే మరి రెసిస్టర్ అంటే ఏంటి? రెసిస్టర్ అంటే ఏంటి? రెసిస్టర్ అంటే ఏం చేస్తుందంటే రెసిస్టెన్స్ని ఇస్తుందన్నమాట. ఓకేనా? రెసిస్టర్ అనేది రెసిస్టెన్స్ అనే ఒక ఫ్యాక్టర్ని ఇస్తుంది. మరి రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఓకేనా? రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనం మోషన్లో ఉన్నాం. ఓకేనా? సపోజ్ ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందనుకుందాం, కదులుతుంది, ఒక డైరెక్షన్ వైపుగా కదులుతుంది, లెఫ్ట్ టు రైట్ అనే డైరెక్షన్ నుంచి. ఓకేనా? లెఫ్ట్ టు రైట్ ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. దీనికి ఖచ్చితంగా ఆపోజిట్ డైరెక్షన్లో రైట్ టు లెఫ్ట్లో వచ్చేటువంటి ఫోర్స్ ఏది అంటే ఫ్రిక్షన్ అమ్మ. మోషన్కి ఏంటి? ఫ్రిక్షన్. ఇటువైపు నుంచి వచ్చేది మోషన్ అనుకుంటే అటువైపు నుంచి వచ్చేది ఏంటి? ఫ్రిక్షన్. అయితే ఇది ఎందుకు చెప్పామంటే ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఈ మోషన్ ఇక్కడికి వచ్చేసరికి కరెంట్ అవుతుంది. కరెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ యొక్క మోషన్. కరెంట్ అంటే ఏంటంటే సింపుల్గా ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్ వైపుగా కదిలితే దాన్ని మనం కరెంట్ అంటాం. ఓకేనా? ఇదంతా కూడా కరెంట్ అనుకుంటే దీనికి ఆపోజిట్గా కరెంట్ని అడ్డుకోవడానికి వచ్చే ఫోర్స్ని మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటాం. అర్థమైందా? ఖచ్చితంగా కరెంట్ని అడ్డుకోవడానికి ఫోర్స్ వస్తుంది కదా, ఫ్రిక్షన్ లాగా. లీనియర్ మోషన్లో ఫ్రిక్షన్ ఎలాగో ఇక్కడ కరెంట్కి వచ్చేసరికి కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేది ఏంటంటే రెసిస్టెన్స్ అనమాట. ఓకేనా? అయితే ఈ రెసిస్టెన్స్ని ప్రొడ్యూస్ చేసేది ఏంటి అంటే రెసిస్టర్. ఓకేనా? రెసిస్టెన్స్ని ప్రొడ్యూస్ చేసేది ఏంటి? రెసిస్టర్. ఓకే కదా? అయితే ఇవన్నీ ఉన్నాయంట, 3 రెసిస్టర్స్ ఉన్నాయంట. 3 రెసిస్టర్స్ కూడా ఎలా ఉన్నాయి? సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. సిరీస్ కనెక్షన్ అంటే ఏంటంటే సైడ్ బై సైడ్ కనెక్షన్లో ఉన్నాయి అన్నమాట. సిరీస్ అంటే ఏంటమ్మా? సైడ్ బై సైడ్ కనెక్షన్లో ఉన్నాయి. ఓకేనా? సరే చూద్దాం, డయాగ్రామ్ ప్రకారం చూద్దాం. అయితే రెసిస్టర్ సింబల్ చూసారు కదా, ఇవి ఎలా ఉన్నాయంట. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది ఒక రెసిస్టర్. ఎన్ని రెసిస్టర్స్ అన్నారు? 3 రెసిస్టర్స్ అన్నారు. ఇది సెకండ్ రెసిస్టర్, ఇది థర్డ్ రెసిస్టర్ అనుకుందాం. ఓకేనా? ఇలా 3 రెసిస్టర్స్ ఉన్నాయి. అయితే దీని పేరేంటి? ఫస్ట్ దాని పేరు R1 రెసిస్టర్ అనుకుందాం. ఫస్ట్ దాని పేరు ఏంటి? R1 రెసిస్టర్. ఇది R2 రెసిస్టర్, ఇది R3 రెసిస్టర్. మరి ఓన్లీ రెసిస్టర్ ఉంటే కనెక్షన్ సర్క్యూట్ అనేది పూర్తయిపోద్దా? అవ్వదు కదా. ఈ రెసిస్టర్స్కి ఏం సప్లై చేయాలంటే కరెంట్ని సప్లై చేయాలి. అవునా? కరెంట్ని సప్లై చేయాలి. కరెంట్ని సప్లై చేయాలంటే ఏం కావాలి? బ్యాటరీ అనేది కావాలి. అవునా? కరెంట్ని సప్లై చేయడానికి బ్యాటరీ కావాలి. అలాగే సర్క్యూట్ అనేది ఫుల్ఫిల్ అవ్వడానికి ఏం కావాలి? ఒక స్విచ్ అనేది కావాలి. ఏం కావాలి? స్విచ్ అనేది కావాలి. అయితే ఇప్పుడు మనకేం కావాలి? ఇది ఆర్ ఈక్వివాలెంట్ అనేది మనం కట్టాలి. అవునా? ఆర్ ఈక్వివాలెంట్ అనేది మనం కట్టాలి. ఆర్ ఈక్వివాలెంట్ కట్టాలంటే మనకేమేమి ఉండాలంటే ఓమ్స్ లా ప్రకారం చూడండి. ఓమ్స్ లా ప్రకారం, ఓమ్స్ లా అంటే ఏంటి? సింపుల్గా దాని ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఓమ్స్ లా కోసం సపరేట్గా మనం ఇంకో వీడియో చేద్దాం. V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అంటే ఓమ్స్ లా అంటే ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే V లేదా వోల్టేజ్ అంటాం. ఇది కరెంట్కి ఎప్పుడు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పడమే ఓమ్స్ లా. ఇది కరెంట్కి ఎప్పుడు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పేదే ఓమ్స్ లా. ఓకేనా? అయితే ఇప్పుడు ప్రపోర్షనాలిటీ పోగా అక్కడ కాన్స్టెంట్ వస్తుంది కదా, దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఇక్కడ వచ్చే కాన్స్టెంట్ ఏంటి అంటే రెసిస్టెన్స్. సో ఈ రకంగా వచ్చిందే ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్.
దీన్ని ఉపయోగించి మనం ఆర్ ఈక్వివాలెంట్ అనే దాన్ని కడతాం అనమాట. అయితే దీన్ని కట్టాలంటే ఆర్ అనేది మనం కట్టాలి. ఓకే, మరి కట్టాలంటే ఏమేం కావాలి? కరెంట్ కావాలి, వి అంటే వోల్టేజ్ కావాలి. కరెంట్ని ఐతో డినోట్ చేస్తారు, వోల్టేజ్ని వితో డినోట్ చేస్తారమ్మా. ఓకేనా? అయితే ఇప్పుడు కరెంట్ని మెజర్ చేయడానికి ఆల్రెడీ కరెంట్ సప్లై చేయడానికి బ్యాటరీ మన దగ్గర ఉంది, అవునా? అయితే మరి కరెంట్ని మెజర్ చేయాలంటే ఏం కావాలి? యామ్ మీటర్ కావాలి. కరెంట్ మెజర్ చేయడానికి ఏం కావాలి? యామ్ మీటర్. ఓకేనా? ఇది అమ్మీటర్ యొక్క సింబల్. అయితే ఎక్కడ ప్లేస్ చేస్తాం? ఇక్కడ ప్లేస్ చేస్తాం అనుకుందాం. గుర్తుపెట్టుకోండి, అమ్మీటర్ ఎప్పుడు కూడా సిరీస్ కనెక్షన్కి, ఓకే, అమ్మీటర్ ఎప్పుడు కూడా సిరీస్ కనెక్షన్లో ఉంటుందన్నమాట. దేనికి సిరీస్ కనెక్షన్? ఈ రెసిస్టర్లు ఏవైతే ఉన్నాయో చూడండి, సిరీస్ అంటే ఏంటంటే పక్క పక్కన ఇలా వస్తుందంటే దీని సైడ్ బై సైడే కదా ఉంది అమ్మీటర్ అనేది కూడా. అమ్మీటర్ ఎప్పుడు కూడా రెసిస్టర్కి సిరీస్ కనెక్షన్లో ఉండాలి. నెక్స్ట్ ఇంకో మెజరింగ్ డివైస్ ఉంటుంది, దాన్ని మనం వోల్ట్ మీటర్ అంటాం. ఓకేనా? సేమ్ ఇలానే వోల్ట్ మీటర్ అనేది ఉంటుంది. ఇదేం చేస్తుంది? పేరులోనే ఉంది. వోల్ట్ మీటర్ అంటే వోల్టేజ్ని మెజర్ చేస్తుంది. ఓకేనా? ఆ వోల్టేజ్కి ఇంకో పేరే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? వోల్టేజ్కి ఇంకో పేరు ఏంటమ్మా? పొటెన్షియల్ డిఫరెన్స్. వోల్టేజ్ అన్నా సరే లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా సరే రెండు ఒకటే. ఓకేనా? దేంతో డినోట్ చేస్తాం? వీతో డినోట్ చేస్తాం. అయితే మరి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో మెజర్ చేస్తుందో దాన్ని మనం వోల్ట్ మీటర్ అంటాం కదా. అది ఎలా ఉండాలి? సిరీస్ కనెక్షన్లో ఉండాలా, ప్యారలల్ కనెక్షన్లో ఉండాలా? చూడండి, పొటెన్షియల్ మీటర్ అనేది అదే ఏదైతే వోల్ట్ మీటర్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్యారలల్గా ఉండాలి. దేనికి ప్యారలల్గా ఉండాలి? ఈ రెసిస్టర్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా ఉండాలి. సో మూడు రెసిస్టర్లు ఉంటాయి కదా, అప్పుడు 3 వోల్ట్ మీటర్లు ఉంటాయి కదా, అప్పుడు ప్యారలల్గా అంటే అన్నిటికీ ప్యారలల్గా ఉండదు కదా. సో ఇక్కడ వోల్టేజ్ అనేది మారిపోతుంది, ఇక్కడ కూడా వోల్టేజ్ అనేది మారిపోతుంది అనమాట. ఓకేనా? మరి వోల్టేజ్ అంతటిని సప్లై చేస్తుంది ఎవరంటే టోటల్ వోల్టేజ్ వి. ఓకేనా? టోటల్ వోల్టేజ్ వి. అయితే ఓకే, ఇక్కడ ఒక్కొక్క వోల్ట్ మీటర్ ఎందుకు పెట్టామంటే రెసిస్టర్కి కూడా ఏం మారిపోతుందంటే వోల్టేజ్ అనేది మారిపోతుంది, అవునా? మొత్తం కలిపి ఈక్వివాలెంట్ రెసిస్టర్కి ఈ వి అనమాట. ఈక్వివాలెంట్ రెసిస్టర్ మొత్తానికి కావాలంటే వి కావాలి. మరి ఈ వి కావాలంటే ఏం కావాలి? ఒక్కొక్క దగ్గర ఉన్నటువంటి రెసిస్టెన్స్లో వోల్టేజ్ ఎంత ఉందో కావాలి, అవునా? సో ఒక్కొక్క దగ్గర ఉన్న వోల్టేజ్ కొలవడానికి వి ఒక్కొక్క ద్వారా వోల్ట్ మీటర్ అని పెట్టాం. మొత్తం కలిపి మనకి ఆర్ ఈక్వివాలెంట్ కావాలి కాబట్టి ఈ క్యాపిటల్ వి, టోటల్ వి అనేది పెట్టాం అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనకు ఏమేం కావాలి? వి అనేది ఎలా వస్తుంది, ఐ అనేది ఎలా వస్తుంది, ఒక్కొక్క రెసిస్టర్ దగ్గర ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు ఫస్ట్ R1 రెసిస్టర్ దగ్గర చూడండి, కరెంట్ అనేది ఎప్పుడు కూడా ఇది బ్యాటరీ అయినట్టయితే ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. కరెంట్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్గా మూవ్ అవుతుంది. పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వైపుగా మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా? కరెంట్ అనేది ఎప్పుడు కూడా ఇలా మూవ్ అవుతుంది. కరెంట్ మనం దేంతో డినోట్ చేద్దామంటే క్యాపిటల్ ఐతో మనం డినోట్ చేస్తున్నాం. కరెంట్ని ఎప్పుడు కూడా క్యాపిటల్ ఐతోనే కదా డినోట్ చేస్తాం. క్యాపిటల్ ఐ ఆర్ స్మాల్ ఐ మనం క్యాపిటల్ ఐతో డినోట్ చేద్దాం. ఓకేనా? సో టోటల్ కరెంట్ అనేది ఇలా మూవ్ అవుతుంది. చూడండి, పాత్ మారినంత వరకు కరెంట్ అనేది మారదన్నమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇలా ఒక పాత్ ఉంది, అలాగే ఇలా ఒక పాత్ ఉంది. ఓకేనా? ఇప్పుడు కరెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక్కడ స్టార్ట్ అయిన ఐ కరెంటు లాస్ట్ వరకు వెళ్ళినంత వరకు కూడా ఆ ఐగానే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా ఉంటే స్ట్రైట్ పాత్లో. మరి ఒకవేళ ఇక్కడ కరెంట్ అనేది ఐగా స్టార్ట్ అయినప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు ఒక డైరెక్షన్ వచ్చింది, ఇటు ఒక డైరెక్షన్ వచ్చింది. ఇప్పుడు కరెంట్ ఎటువైపు మూవ్ అవుతుంది? సరిగ్గా డివైడ్ అయిపోతుంది అనమాట. సో ఇటు సగం కరెంట్ I/2, ఇటు సగం కరెంట్ I/2గా డివైడ్ అయిపోతుంది. ఓకేనా? జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి కరెంట్ అనేది ఇలా పాస్ అయింది కదా, రెసిస్టర్స్కి మాత్రమే చూడండి, వోల్ట్ మీటర్స్కి కరెంట్ పాస్ అవసరం లేదు. రెసిస్టర్స్ అనేవి ఎలా ఉన్నాయి? పక్క పక్కనే ఉన్నాయి. సో ఇక్కడ ఎంత కరెంట్ పాస్ అవుతుందో ఇక్కడ అంతే కరెంట్ పాస్ అవుతుంది, ఇక్కడ కూడా అంతే కరెంట్ పాస్ అవుతుంది. సో మరి ఐ కరెంట్ ఇలా పాస్ అయినప్పుడు ఇక్కడ ఎంత కరెంట్ పాస్ అవ్వాలి? ఐ కరెంటే పాస్ అవ్వాలి. ఎంత పాస్ అవ్వాలి? ఐ కరెంటే పాస్ అవ్వాలి. ఇక్కడ ఎంత కరెంట్ పాస్ అవ్వాలి? ఇక్కడ కూడా సేమ్ కరెంటే కనుక ఐ కరెంటే పాస్ అవ్వాలి. ఇక్కడ ఎంత కరెంట్ పాస్ అవ్వాలి? సేమ్ ఐ కరెంటే పాస్ అవుతుంది. అదే కరెంట్ ఇలా వస్తుంది అనమాట. సో ఐ కరెంట్ అనేది స్టార్టింగ్ ఎంత అవుతుందో ఫైనల్గా కూడా అంతే కరెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ప్రతి దాని దగ్గర వి వచ్చింది, ఆర్ వచ్చింది, ఐ కూడా వచ్చిందనమాట. అయితే ఇప్పుడు వోల్టేజ్ అనేది మారిపోతుంది కదా. వి అనేది చూడండి, ఫస్ట్ వోల్టేజ్ దగ్గర, ఫస్ట్ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ అనేది వేరు వస్తుంది.
సో ఆ వోల్టేజ్ని ఏమనుకుంటామంటే V1 వోల్టేజ్ అనుకోండి. సెకండ్ రెసిస్టర్ దగ్గర కూడా వోల్టేజ్ మారిపోతుంది, V2 వోల్టేజ్ అనుకోండి. థర్డ్ రెసిస్టర్ దగ్గర కూడా సేమ్ వోల్టేజ్ కాదు, మారిపోతుంది, V3 వోల్టేజ్ అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడకి వచ్చేసరికి చూసినట్టయితే సిరీస్ కనెక్షన్లో కరెంట్ అనేది కాన్స్టెంట్. ఓకేనా, సిరీస్ కనెక్షన్లో కరెంట్ అనేది కాన్స్టెంట్, వోల్టేజ్ అనేది మాత్రం విడిపోతుంది. సో ఈ మూడు కలిస్తే వచ్చేది V. ఈ మూడు కలిస్తే వచ్చింది ఏంటంటే V. సో దీన్ని బట్టి ఏమని రాయొచ్చు ఈక్వేషన్, ఈ మూడు కలిస్తే వచ్చేది కదా మనకు కావాలి. V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అని రాస్తాం. అవునా, వోల్టేజ్ అనేది విడిపోయింది కదా, V వోల్టేజ్ అనేది సపరేట్గా ఉంది. ఎలా ఉంది, V1 ప్లస్ V2 ప్లస్ V3గా ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనకు చూడండి, దీని ప్రకారం ఫస్ట్ దాని దగ్గర మనం ఏం కట్టాలి, ఓమ్స్లో అనేది కట్టాలి. V ఈజ్ ఈక్వల్ టు IR అనేది ఎక్కడ కట్టాలి, ఫస్ట్ దాని దగ్గర కట్టాలి. సో ఇప్పుడు తీసుకొచ్చి V ఈజ్ ఈక్వల్ టు IRలో సపరేట్ చేస్తే V ప్లేస్లో ఎంత ఉందమ్మా, V1 ఉంది. I ప్లేస్లో ఎంత ఉంది, I ఉంది, IE ఉంది. R ప్లేస్లో ఎంత ఉంది, R1 ఉంది. సెకండ్ దానికి వస్తే B ప్లేస్లో V2 ఉంది, I ప్లేస్లో I ఉంది, R ప్లేస్లో R2 ఉంది. థర్డ్ దానికి వస్తే V ప్లేస్లో V3 ఉంది, I ప్లేస్లో IE ఉంది, R ప్లేస్లో R3 ఉంది. మరి మొత్తంగా కలిపి కావాలంటే V ప్లేస్లో ఎంత ఉంది, V ఉంది. మొత్తం ఇదంతా కూడా కరెంట్ అనేది మారలేదు, మొత్తం కరెంట్ ఎంత ఉంది, I ఉంది. మరి R ప్లేస్లో ఎంత ఉంది, R అంతా మనకు మొత్తం కావాలి కాబట్టి దాన్ని మనం ఏమనుకున్నాం, R ఈక్వివాలెంట్ అనుకున్నాం. కాబట్టి టోటల్గా కలిపి R ఈక్వివాలెంట్ అనుకున్నాం, కాబట్టి R ఈక్వివాలెంట్ ఉంది. అయితే ఇప్పుడు చూడండి, ఈ V మనకు కావాలి, V1 కావాలి, V2 కావాలి, V3 కావాలి. ఫస్ట్ టోటల్ వోల్టేజ్ అంతా V, ఇవన్నీ తీసుకెళ్ళి ఓమ్స్లలో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. V ఈజ్ ఈక్వల్ టు IR అనేది ఏంటమ్మా, ఓమ్స్లా కదా, ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ ఓమ్స్లా ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసి ఈ V వాల్యూ, V1 వాల్యూ, V2 వాల్యూ, V3 వాల్యూ కడితే మనకు R ఈక్వాలెంట్ అనేది వస్తుంది. అవునా. సో ఫస్ట్ ఈ V చూడండి, టోటల్ వోల్టేజ్ అంతా V. అవునా, టోటల్ వోల్టేజ్ అంతా V. టోటల్ కరెంట్ ఎంత, I. అవునా, టోటల్ కరెంట్ అంతా I. మరి టోటల్ రెసిస్టెన్స్ అంతా R ఈక్వాలెంట్ అని మనం తీసుకున్నాం, REQ. ఓకేనా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకేనా. అయితే ఇప్పుడు చూడండి, మరి సెకండ్ దాని దగ్గర V ఈజ్ ఈక్వల్ టు IR అప్లై చేస్తే ఫస్ట్ రెసిస్టర్ దగ్గర చూడండి, ఫస్ట్ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉంది, V ప్లేస్లో ఎంత ఉంది, V1 ఉంది. తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ వోల్టేజ్ దగ్గర V ఎంత, V1. అదే ఫస్ట్ వోల్టేజ్ దగ్గర కరెంట్ ఎంత ఉంది, I కరెంటే ఉంది. మరి రెసిస్టెన్స్ ఎంత ఉంది, R1 ఉంది. సో I ప్లేస్లో IE ఉంటుంది, R ప్లేస్కి వచ్చేసరికి R1 అయిపోతుంది అనమాట. ఓకేనా, దీన్ని మనం ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ రెసిస్టర్, ఇది ఫస్ట్ రెసిస్టర్ కదా, ఇది సెకండ్ రెసిస్టర్. చూడండి, V ప్లేస్లో ఎంత ఉంది, V2 ఉంది. I ప్లేస్లో IE ఉంది, R ప్లేస్లో R2 ఉంది. సో V ఈజ్ ఈక్వల్ టు IR దగ్గర మనం సబ్స్టిట్యూట్ చేస్తే V ప్లేస్లో ఎంత ఉందమ్మా, V2 ఉంది. I ప్లేస్లో IE ఉంది, R ప్లేస్లో R2 ఉంది. ఓకేనా, ఇది మనం ఈక్వేషన్ 4 అనుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ థర్డ్ రెసిస్టర్ దగ్గర చూడండి, థర్డ్ వన్ దగ్గర ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం, V ఈజ్ ఈక్వల్ టు IRలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, V ప్లేస్లో ఎంత ఉంది, V3 ఉంది. I ప్లేస్లో I ఉంది, R ప్లేస్లో R3 ఉంది. సో V3 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R3. ఓకే, ఇవన్నీ కూడా వచ్చాయి కదా, ఇది ఈక్వేషన్ 5 అనుకుందాం. ఇప్పుడు ఓకే, ఈక్వేషన్ 1లోకి తీసుకెళ్ళి ఈ 2ని 3ని 4ని 5ని సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకేనా, ఈక్వేషన్ 2, 3, 4, 5 ఇంటూ 1. ఓకే, ఇవన్నీ కూడా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. V ప్లేస్లో ఎంత ఉంది, IRQ ఉంది. I ఇంటూ R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు V1 ప్లేస్లో ఎంత ఉంది, IR1 ఉంది. సో V1 ప్లేస్లో IR1 రాయొచ్చు కదా, ప్లస్ ప్లేస్లో ప్లస్ పెట్టాం. తర్వాత V2 ప్లేస్లో ఎంత ఉంది, IR2 ఉంది. సో I ఇంటూ R2. తర్వాత V3 ప్లేస్లో ఎంత ఉంది, I ఇంటూ R3 ఉంది. సో IR3. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. అవునా, నెక్స్ట్ పేజ్లో రాసుకుందాం, ఈజీగా ఉంటుంది. సో వచ్చిన ఈక్వేషన్ ఏంటి అంటే I ఇంటూ R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు IR1 ప్లస్ IR2 ప్లస్ IR3. అవునా. సో మరి ఇక్కడ IR ఈక్వాలెంట్ అలాగే ఉంది, అలాగే ఉంచుతాం. ఇక్కడికి వచ్చేసరికి మూడిట్లో I అనేది కామన్గా ఉంది కదా, ఇక్కడ I ఉంది, ఇక్కడ I ఉంది, ఇక్కడ I ఉంది. సో I అనేది కామన్ తీస్తే ఏం మిగులుతుంది, R1 ప్లస్ R2 ప్లస్
R3 అనేది మిగిలింది, అవునా? సో ఇక్కడ ఐ అనేది క్యాన్సిల్ అయిపోతాయా? క్యాన్సిల్ అయిపోగా మిగిలింది ఏంటి? ఆర్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3, అవునా? R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇదే కదా మనకి డిడ్యూస్ చేయమన్నారు, ఓకే కదా? ఆర్ ఈక్వాలెంట్ కట్టేసాం, లేదా సెకండ్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం చూసుకున్నా ఇదే కదా వచ్చింది మనకు. చూడండి, ఇదే కదా కట్టమన్నారు. ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఈ రకంగా మనం డిడ్యూస్ చేయాలన్నమాట క్వశ్చన్ని, ఓకే కదా? అర్థమైంది కదా? హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ అమ్మ.